నాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు ఈ రోజు పాటించాలి అన్న అంశం, దాంతో పాటుగా ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా మనం గత కొద్దులుగా పుట్టుమచ్చల శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం. అంటే మన శరీరం మీద ఏవైతే పుట్టుమచ్చలు ఉంటాయో అవి ఏ స్థానం మీద ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో చెవులు మరియు ముక్కు మీద ఉండే పుట్టుమచ్చల వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం తెలుసుకుంటూ, దాంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా అకాల మృత్యు భయం తొలగడానికి ఏ పదార్థంతో చేసిన శివలింగాన్ని పూజించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 26వ తారీఖు ఫిబ్రవరి నెల 2016వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. తిథి బహుళ చవితి పూర్తిగా ఉంటుంది. నక్షత్రం హస్త పగలు 1 గంట 26 నిమిషాల వరకు, తదుపరి చిత్త. వర్జం రాత్రి 10 గంటల 17 నిమిషాల నుంచి 12 గంటల 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి దుర్ముహూర్తం పగలు 12 గంటల 31 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. యమగండం పగలు 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయాల విషయానికి వస్తే రాత్రి 8 గంటల 12 నిమిషాలకు కన్యా లగ్నంలో వివాహ గృహప్రవేశాలు, తిరిగి రాత్రి 3 గంటల 11 నిమిషాలకు ధను లగ్నంలో వివాహ గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఈరోజు విష్ణువుల విషయానికి వస్తే ఈరోజు సంకష్టహర చతుర్థి. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి